ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. భారతీయ హిందూ సాంప్రదాయానికి స్వాగతం. నా పేరు తాడీశ్వరి. ఈరోజు మన టాపిక్లో గుళ్ళో కొబ్బరికాయ ఎందుకు కొడతారో మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. మనం గుడికి వెళ్ళినా, ఏదైనా పండగ వచ్చినా, లేకపోతే ఇంట్లోనే అయినా కూడా వారానికి ఒక్కసారైనా సరే కొబ్బరికాయ కొట్టేవాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. కొబ్బరికాయ లేకుండా మాత్రం గుడికి ఖచ్చితంగా వెళ్ళరు. అవునా కాదా చెప్పండి? ఈ కొబ్బరికాయ కొట్టడానికి 2 రకాల కారణాలు ఉన్నాయండి. అదేంటంటే, మొదటి కారణం గురించి చెప్పుకుంటే, కొబ్బరికాయని మనిషితో పోలుస్తారు. ఆ కొబ్బరికాయ మీద ఉన్నటువంటి పీచు మనిషి యొక్క జుట్టు అన్నమాట. కాబట్టి ఆ కొబ్బరికాయ కొట్టినప్పుడు మనం చూడండి, పైకి ఒకలా ఉంటాం, కానీ లోపల మనకి ఒక అహంకారం ఉంటుంది, ఒక కోపం ఉంటుంది, ఒక పొగరు ఉంటుంది. ఇటువంటి చెడు గుణాలు ఎన్నో ఉంటాయి కదా మనకి. ఇటువంటి చెడు గుణాలు మనకి ఉన్నప్పుడు మనం అక్కడ పాడైపోతామా లేదా? ఉదాహరణకి, నేను ఒక మంచి ఉద్యోగం చేస్తున్నాను అనుకోండి, నాకు ఒక రకమైన అహంకారం వస్తుంది. నేను ఇంత మంచి ఉద్యోగంలో ఉన్నాను, నేను ఇంత గొప్ప సంపాదన సంపాదిస్తున్నాను, ఇంకొకరితో నేనెందుకు మాట్లాడాలి? వాళ్ళే నా దగ్గరకు వచ్చి ముందు ఎందుకు మాట్లాడరు? నేను అవతల వాళ్ళతో నేనే ముందెళ్ళి ఎందుకు మాట్లాడాలి అన్నటువంటి అహంకారం నాకు ఉందనుకోండి, అక్కడ నేను పాడైపోతాను. ఎందుకో తెలుసా అండి, ఈరోజు నేను వాళ్ళెవరితోనో నేను ముందుగా వెళ్ళి మాట్లాడలేదు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు నా గురించి? వీళ్ళకి ఇంత పొగరా, ఇంత అహంకారమా అని మన గురించి వాళ్ళు అనుకుంటారు. మనకి ఎప్పుడైనా సరే అవతల వాళ్ళతో మనకి ఒక అవసరం రావచ్చు. అప్పుడు వాళ్ళు, దీనికి ఇంత పొగరు, ఇంత అహంకారం, నేనెందుకు దీనికి సాయం చేయాలి అన్నటువంటి ఒక ఆలోచన వాళ్ళకి వస్తుందా లేదా? అప్పుడు ఆ ఆలోచన వాళ్ళకి వచ్చి మనకు నిజానికి వాళ్ళు సాయం చేస్తారా? చెయ్యరు కదండి. ఎందుకు చేయరు? అప్పుడు మనం కళ్ళు మూసుకుపోయి, అప్పుడు మనం పొగరుతో ప్రవర్తించాం కాబట్టి, ఒక అహంకారంతో ప్రవర్తించాం కాబట్టి, అది వాళ్ళు మనసులో పెట్టుకొని వాళ్ళు మనకు ఆ సాయం చెయ్యలేదనుకోండి, అప్పుడు అక్కడ పాడైపోయేది ఎవరు? నేనా వాళ్ళా చెప్పండి? నేనే కదా అక్కడ పాడైపోయిందాన్ని. కాబట్టి ఇప్పుడు కొబ్బరికాయని మనిషి తలతో పోల్చి, ఆ కొబ్బరికాయని భగవంతుడికి చూపించి, తండ్రి, నాలో ఉన్నటువంటి అహంకారాన్ని, పొగరుని, ఎన్నో రకాల చెడు గుణాలున్నాయి, ఈ చెడు గుణాలన్నింటినీ కూడా నువ్వే పగలగొట్టాలి. నా అంతట నేనుగా వాటిని నేను గెలవలేకపోతున్నాను. కాబట్టి వాటిని నువ్వే నాశనం చెయ్యాలి. నువ్వే నా అహంకారాన్ని, నా పొగరుని అణచాలి, నువ్వే పగలగొట్టాలి అని చెప్పి ఆ కొబ్బరికాయని 2 ముక్కలు చేసి, ఆ కొబ్బరికాయ రూపంలో మన మనసును ఆయన ముందు ఉంచుతామన్నమాట. ఆ కొబ్బరికాయ కూడా చూడండి, ఆ పైన ఉన్నటువంటి పెంకు మన తలలాగే ఎంతో గట్టిగా ఉంటది. అలాగే దానికొక వెనకాల ఒక శిఖ ఉంటది. ఆ శిఖ, ఆ పెంకే మనిషి తలతో పోలుస్తారనమాట. ఇక లోపల ఉన్నటువంటి నీళ్లు మన రక్తంతో పోలుస్తారనమాట. ఆ లోపల తెల్లగా మధురుగా ఉన్నటువంటి పదార్థాన్నే మన మనసుతో పోలుస్తారనమాట. కాబట్టి నాకున్నటువంటి ఈ మనసులో ఈ అహంకారం, ఈ కోపం, ఈ క్రోధం ఇవన్నీ వచ్చి పడుతున్నాయి. వీటిని నీ ముందు నేను పగలగొట్టి నా అహంకారాన్ని నీ ముందుంచుతున్నాను. నన్ను నువ్వే పైకి ఎత్తి లేపాలి. నా అంతట నేనుగా లేవలేకపోతున్నాను. నేను పాడైపోతున్నాను. నేను పాడైపోకుండా, నాకు అహంకారం రాకుండా నువ్వే చూడాలి తండ్రి అని చెప్పి ఆ కొబ్బరికాయని ఆయనకి నివేదన చేస్తామన్నమాట. నిజానికి మనం అక్కడ ఆయనకి నివేదన చేసేది కొబ్బరికాయ కాదు, మన మనసుని ఆయనకి నివేదన చేస్తాం. కాబట్టి మనం కొబ్బరికాయ కొట్టడంలో ఇంత గొప్ప పరమార్థం ఉందన్నమాట. అలాగే కొబ్బరికాయని ఇంకొక రకంగా కూడా ఉపయోగిస్తారు. ఇది మొదటి కారణం అయితే, ఇంకొక కారణం ఏంటంటే, కొబ్బరికాయ పూర్ణ ఫలం అన్నమాట. అంటే మీరు కొబ్బరి చెట్టును చూడండి, మీరు కొబ్బరి చెట్టులో దేన్ని ఉపయోగించుకున్నా సరే అది మనకి ఉపయోగపడుతూనే ఉంటుంది. ఉదాహరణకి కొబ్బరి ఆకులతో పందిరి వేసుకుంటారు, చీపుళ్ళు చేసుకుంటారు. అలాగే కొబ్బరి పీచులతో మ్యాట్లు తయారు చేస్తారు. అలాగే ఇంకా ఎన్నో రకాలుగా మనం ఈ కొబ్బరి చెట్టుని అనేక రకాలుగా మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. కాబట్టి కొబ్బరి చెట్టు నుండి వచ్చిన ప్రతిదీ కూడా మనకి వేస్ట్ అయిపోకుండా మనకి అలా పనికొస్తూనే ఉంటుంది. అందుకనే అనుకుంటా కొబ్బరికాయని పూర్ణ ఫలం అని అంటారు.
సరే, ఇప్పుడు ఈ కొబ్బరికాయని తీసుకొని వచ్చి మన వ్రతాల్లో కానీ, పూజల్లో కానీ పెట్టుకొని, ఒక కలశలో నీళ్లు కానీ, బియ్యం కానీ పోసి, ఆ కలశ మీద ఈ కొబ్బరికాయని ఉంచి, ఆ కొబ్బరికాయ మీద పుణ్యాహవాచనం అది చేసి, ఆ మంత్రాలతో అమ్మవారిని ఆవాహనం చేస్తే, ఆ కొబ్బరికాయలోకి అమ్మవారు వచ్చి కూర్చుంటారనమాట. కాబట్టి ఈ కొబ్బరికాయని మనం ఇలా 2 రకాలుగా ఉపయోగించుకుంటున్నాం అనమాట. ఇక కొబ్బరికాయ నిలువుగా పగిలితే మంచిది, అడ్డంగా పగిలితే అపశకునం, ఇటువంటి మాటలు చాలామంది అంటూ ఉంటారండి. నిజానికి కొబ్బరికాయ అడ్డంగా పగిలినా, నిలువుగా పగిలినా ఎక్కడ కూడా అపశకునం అని మాత్రం మన శాస్త్రంలో ఎక్కడ అయితే లేదండి. అది కేవలంగా మన అపోహ మాత్రమే. ఇక ఒక్కొక్కసారి కొబ్బరికాయ కుళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఆ కొబ్బరికాయ అలా కుళ్ళిపోయినప్పుడు అప్పుడు కూడా వచ్చే ఇబ్బందేం ఉండదండి. ఆ కొబ్బరికాయని అదలా పక్కన పెట్టేసి ఆ కొబ్బరికాయ ప్లేస్‌లో ఇంకో కొబ్బరికాయ కొట్టినా కూడా సరిపోతుందన్నమాట. అంతేకానీ అది కూడా అపశకునం మాత్రం కాదండి. ఇవేమీ మన శాస్త్రాల్లో లేవు. కేవలంగా ఇవన్నీ మన అపోహలు మాత్రమే. సరేనా అండి? ఈ వీడియోలో మనం కొబ్బరికాయ గుళ్ళో ఎందుకు కొడతారో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా! ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. మనం మరొక మంచి వీడియోతో కలుద్దామండి. అంతవరకు సెలవు. సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు.